నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓసీపీ 5లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని బోనమెత్తిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ చేపట్టిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ. గోదావరిఖనిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ఆత్మీయంగా సన్మానాలు చేసిన పార్టీ శ్రేణులు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడండి, పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను ఆపాలి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. రమేష్ నగర్ గణేష్ మిత్రమండలి దుర్గామాత మండపం వద్ద కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం. అమ్మవారి చల్లని చూపు కార్మిక నెలపై ఉండాలని, గని ప్రమాదాలు జరగకుండా చూడాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కోరుకున్నారు. RG1 ఆసిఫ్ 5లో సోమవారం దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మనాలి ఠాకూర్ నెత్తిన బోనమెత్తి కార్మికులతో నడిచారు. మనాలి ఠాకూర్కు సింగరేణి అధికారులు, ఉద్యోగులు స్వాగతం పలకగా మహిళా ఉద్యోగులతో కలిసి మనాలి ఠాకూర్ డ్యాన్స్ చేశారు. అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగులందరూ వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి ఉద్యోగులకు దసరా పండుగకి లాభాల వాటా 33% ఇవ్వడంలో కీలక పాత్ర వహించడం జరిగిందని, అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులకు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి సహకారంతో ఎమ్మెల్యే కృషి ఫలితంగా త్వరలోనే 1x800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం కాబోతుందన్నారు. సింగరేణి కార్మికులు అంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి అమితమైన ప్రేమ ఉన్నందునే మొట్టమొదటిసారి అసెంబ్లీకి సింగరేణి కార్మికుని దుస్తులు ధరించి వెళ్లడం జరిగిందని, మీ కష్టాల్లో ఎప్పటికీ వెన్నంటూ ఉంటారని తెలిపారు. ఇక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎప్పుడు సింగరేణి కార్మికులు బాగుండాలి, వారు బాగుంటేనే ఊరు బాగుంటుందని తాపత్రయపడతారని, సింగరేణి కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండగా నిలబడతారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఓసీ5 అమ్మవారిని ఇంత భారీ ఎత్తున, ఇంత మంచి ఆ తల్లిని ఊరేగింపుతోని మేము ఇక్కడికి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి సుఖశాంతులు ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం రామగుండం నియోజకవర్గం పైన రాజ్ ఠాకూర్ గారికి శక్తి ఇచ్చి ఆ దేవుడు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని, ప్రతి ఒక్క మనుషులకి, మన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉండాలని, వాళ్ళ కష్టాలన్నీ ఆ తల్లి తీర్చాలని, దానికి మక్కన్ సింగ్ గారికి శక్తి ఇవ్వాలని కోరుతూ, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మన మీద ఉండాలి. మన రామగుండం నియోజకవర్గం పైన ఉండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. మక్కన్ సింగ్ పాలన ఎంతో మంచిగా ఉన్నంత వరకు మేము ఆ దేవుడు ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అందరి ఆశీర్వాదం కూడా మాకు కావాలి. మీ అందరు కూడా మాకు ఎప్పటికీ ఒక కుటుంబం లాగా స్ట్రెంత్ ఇచ్చి వెంబడి ఉంటారని కోరుతూ, మన ఆచారం ప్రకారంగా జీడీకే ఓసీ5లో బోనాల కార్యక్రమం జరుపుకున్నాం. సో ఇది ఏంటంటే బొగ్గుబాయిలో కార్మికులు చాలా యొక్క రిస్క్లతో కూడుకున్నటువంటి పనులు చేస్తూ ఉంటారు, ప్రమాదాలు ఉంటాయి. అందులో దాన్ని దుర్గమ్మ వారు ఎప్పుడు కాపాడాలని చెప్పి పాత పైంక్ లైన్ ఉన్నప్పటి నుంచి ఈ యొక్క ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. అదే కంటిన్యూ చేస్తూ ఓసీ అయిన తర్వాత కూడా మా యొక్క కార్మికులు, మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా
కలిసికట్టుగా ఈ యొక్క సంవత్సరానికి వచ్చే ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటాము. బోనాలు ఉంటాయి, రేపు యాగం ఉంటుంది, తర్వాత ఎల్లుండి భోజన కార్యక్రమం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈ 3 రోజులు ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది ప్రతి సంవత్సరము. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మేడం గారు, తర్వాత ఇతర నాయకులందరూ కూడా నా తరఫున మరియు ఈ GDK-OC5 తరఫున అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు మనందరికీ GDK-OC5 కార్మికులపైన, అలాగే రామగుండం నియోజకవర్గ కార్మికులపైన అందరిపైన ఉండాలని ఆశిస్తూ అటువంటి మామూలు ఎల్లమ్మ తల్లి చిన్న చిన్న పాముల బట్టి చిన్న గురాలు పెట్టి పెద్ద పెద్ద పాముల బట్టి ఈ కార్యక్రమంలో OCP-5 PO చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, పాతపల్లి ఎల్లయ్య, పెద్దెల్లి తేజస్విని, ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి, తిప్పారపు శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, AITC నాయకులు మట్టి ఎల్లాగౌడ్, రంగు శ్రీనివాస్, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశాన్ని శాంతియుత దేశంగా ఉగ్రదాడులు తావు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు JP నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం సోమవారం భారతీయ జనతా పార్టీ OBC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గోదావరి కని మెయిన్ చౌరస్తాలో మెంబర్షిప్ డ్రైవ్ ఏర్పాటు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరు హనుమంత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దేశంలో ఎలాంటి అల్లర్లు కానీ, బాంబు బ్లాస్టింగ్లు కానీ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ప్రయాణించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఏర్పాటు కావడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అయితే పూజలు చేస్తామో అంతే భక్తి శ్రద్ధలతో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలని వారు తెలిపారు. అంతేకాకుండా మహిళలందరూ బతుకమ్మల సంబరాల్లో మునిగి తేలుతున్నారని, అక్కడ కూడా అంతే భక్తితో నమో నరేంద్ర మోదీ మనసుతో సభ్యత్వం చేయాలని వారు సూచించారు. ఈ సభ్యత్వం డ్రైవ్ 3 రోజులు స్థానిక చౌరస్తాలో OBC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. తప్పకుండా చౌరస్తాకు వచ్చి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేయడం కోసం కార్యకర్తలు, నాయకులంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము, మొన్న ఏదైతే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలు ఆశీర్వదించి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ 46,000 ఓట్లని ఇక్కడ అందించడం జరిగింది. అదే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో
ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి దేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఆనాడు మరి ప్రకటించడం జరిగింది. ఇవాళ బీసీలంతా కూడా నరేంద్ర మోడీ వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ సంఖ్యని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో పాల్గొనేటందుకు ఓబీసీ మోర్చా కృషి చేస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన విధానాన్ని, దేశంలో ప్రపంచంలో జరుగుతున్న మార్పులను అనుగుణంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు. మాకు పార్లమెంట్లో 45,000 ఓట్లు వచ్చినాయి. మేమన్నా 40%, 60% చేయాలని 40% అయితే ప్రయత్నం చేస్తున్నాం. 40% సభ్యత్వం మామూలు ప్రజల స్పందన ఉన్నది కాబట్టి కార్యకర్తలందరూ ఆన్లైన్లో చేసి 2 గంటలన్నర చేస్తే మన 40 అయినాయి. అంటే అంత టైం తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో సభ్యత్వం జిల్లా ఇన్ఛార్జి క్యాతం వెంకటరమణ, ఎస్సీ మోర్చా ఇన్ఛార్జి జక్కుల నరహరి, జనగామ మండలం అధ్యక్షులు గుండబైన భూమయ్య, గోపగాని నవీన్ గౌడ్, కొమ్ము గట్టయ్య, కోడూరి రమేష్, కొండపర్తి సంజీవ్, అంతి రాజ్ కుమార్, మామిడి వీరేశం, బొంగ మహేష్, జక్కుల ప్రవీణ్, మచ్చ విశ్వాస్, మాదేశి సుధాకర్, దివిటి శ్రీనివాస్, విశ్వనాథ్, కుంభాల రాజు, జక్కుల పద్మ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ ఉన్నతమైన పదవులను పొందాలని, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి కోరుకున్నారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం బొంతల రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ బొంతల రాజేష్ జన్మదిన కేకును కట్ చేయగా పార్టీ నాయకులు, అభిమానులు రాజేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి, కాల్వలింగస్వామి మాట్లాడుతూ బొంతల రాజేష్ 3 సార్లు ఏకధాటిగా ప్రజల మన్ననలతో కార్పొరేటర్గా ఎన్నికవ్వడం జరిగిందని, కార్పొరేషన్ అధ్యక్షులుగా కూడా పార్టీకి విధేయునిగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారని తెలిపారు. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా సోదరుడు అన్నగారు బొంతల రాజేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు తిప్పారం శ్రీనివాసు ఇంత బ్రహ్మాండంగా రాజేష్ అన్న జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆశీర్వాదంతో ఈ స్థాయిలో ఉండి మళ్ళీ ఎన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని చెప్పేసి ఆయన జన్మదినం సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికే 3 సార్లు ఏకధాటిగా నిర్విరామంగా కార్పొరేటర్గా ఎన్నికై ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ బొంతల రాజేష్ అన్న మాదిరిగా ప్రజలందరి మన్నలను పొందుతూ వారి
మన్ననలను పొందడమే కాకుండా ఈ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన రాజేష్ అన్న గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన జన్మదినం సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మేము అందరం కూడా చిన్నప్పటి నుండి కూడా తిలక్నగర్లో లింగస్వామి గారి శిష్యరికంలో పెరిగి ఈ స్థాయిలో ఉన్నాం. తప్పకుండా రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పేసి వారి జన్మదినం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శిష్యుడు కార్పొరేషన్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సింగ్ గారి ఆశీస్సులతో ఇలా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకంలో నడుపుతున్న రాజేష్ గారు, అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీని నడుపుతూ ఆయన యొక్క ఆయురారోగ్యాలు కల్పించాలని, ఇంకా ఇట్లాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుని మరొకసారి రాజేష్కి జన్మదిన. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, పెద్దెల్లి ప్రకాష్, అనుమ సత్యనారాయణ, చుక్కల శ్రీనివాస్, నాయిని ఓధేలు, గడ్డం శ్రీను, బొమ్మక రాజేష్, సుతారి లక్ష్మణ్ బాబు, సాంబమూర్తి, మీసాల సతీష్, పొగాకుల కొబ్రయ్య, ఫజల్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడండని, పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. పాలస్తీనాపై మారణహోమం మొదలై అక్టోబర్ 7 నాటికి సంవత్సరమైన సందర్భంగా దేశవ్యాప్త, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని పైలన్ చౌరస్తా వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కె రాజన్న, ఐ కృష్ణలు మాట్లాడుతూ మధ్య ఆసియాలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ అక్టోబర్ 7 నుంచి యుద్ధాన్ని కొనసాగిస్తూ సంవత్సరం పూర్తవుతుందన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే 50,000 మంది ప్రజలు చనిపోయారని, పిల్లలు, స్త్రీలు లక్ష్యంగా చేసి గాజా ప్రాంతాన్ని శ్మశాన భూమిగా మార్చిందని, పాలస్తీనాకు మద్దతునిస్తున్న సిరియా, ఇరాన్, యెమెన్, లెబనాన్ తదితర దేశాలపై దాడులను కొనసాగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, యుఎన్ఓ తీర్మానాలను అమలు చేయాలని, ఇజ్రాయెల్పై ఏ చర్య తీసుకొని ఇజ్రాయెల్పై పాలస్తీనా దాడులను ఖండించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆత్మరక్షణ కోసం హమాస్, హిజ్బుల్లా దాడులను మాత్రం ఖండిస్తుందని, యుఎన్ఓ భద్రతా మండలి అగ్రరాజ్యాల జేబు సంస్థలుగా మారిందన్నారు. ఈ స్థితిలో పాలస్తీనాపై చేస్తున్న దాడులను ఆపాలని, యుద్ధ విరమణ పాటించాలని, అమెరికా, ఇజ్రాయెల్ యోధోన్మాద చర్యలను ఆపాలని కోరుతూ అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, సంస్థలు, లెఫ్ట్ పార్టీలుగా నిరసన దినం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద అండతోనే ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈరోజు పాలస్తీనా ఉన్నటువంటి పాలస్తీనా మొత్తం స్వాధీనం చేసుకొని ఈరోజు పాలస్తీనా దేశం పైన ఈరోజు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ పాలస్తీనా అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలపైన ఈరోజు దాడులు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఆ దాడులలో అనేక మంది స్కూళ్ళ పైన, హాస్పిటళ్ళ పైన ఈరోజు బాంబులు వేసి అక్కడ ప్రజలను ఈరోజు ఊచకొట్టుకోవడానికి ఇజ్రాయెల్ పూనుకుంది. ఇజ్రాయెల్ ఈరోజు మొత్తం ప్రపంచంలో ఆయిల్ను స్వాధీనం చేసుకోవడం కోసం, ఆయిల్ సంపదను స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ఈరోజు ప్రపంచంలో ఒక హీరోగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది. కనుక ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క దురాక్రమణ ఏదుందో దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా ప్రజలపై, పౌరులపై, మొత్తం సమాజంపై తన ఆయుధ సంపత్తితోని యుద్ధాన్ని కొనసాగిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలు, దేశాల ప్రజలు కూడా ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ మేము పాలస్తీనా ప్రజలకు సాంఘీభావంగా మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శాంతి కోసం ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా కోరుకోవాలి,
ఇవాళ నరమేధాన్ని ఆపడానికి సామ్రాజ్యవాదం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఖచ్చితంగా పాలస్తీనా ప్రజల యొక్క నరమేధాన్ని రక్తపాతాన్ని ఆపి అక్కడ ప్రజల హక్కుల్ని పునరుద్ధరించాలి. అక్కడ ఏదైతే చిన్నపిల్లలపై హాస్పిటళ్లపై స్కూళ్లపై దాడులు చేస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళ సామ్రాజ్యవాదం చేయాలో అన్ని రకాల యుద్ధాన్ని వాళ్ళ కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ నరేష్, బి అశోక్, చిలుక శంకర్, కె మల్లేష్, మెరుగు చంద్రయ్య, కె లింగమూర్తి, ఎడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, కె ఎల్లయ్య, ఈ మంగ, ఎన్సి బాబు, టి రాజకుమరయ్య, ఆర్ రాయమల్లు, నర్సయ్య, కాంపెల్లి మల్లేష్, శ్రీకాంత్, టి సంపత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. గోదావరికని పట్టణంలో వివిధ దుర్గామాత మండపాల వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు గోదావరికని రమేష్ నగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద సోమవారం మహిళలతో వేద పండితులు దామోదర శర్మ కుంకుమ పూజలు చేయించారు. ఈ సందర్భంగా దామోదర శర్మ మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు తమ కుటుంబాలపై ఉండాలని, తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నతులుగా ఎదగాలని, పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండాలని మహిళలకు అమ్మవారిని వేడుకుంటూ కుంకుమ పూజలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి పూజలు చాలా నిష్ఠతో కూడుకున్నవని, భక్తులు నిష్ఠత పాటిస్తూ అమ్మవారి పూజలకు హాజరు కావాలని కోరారు. శాస్త్రయజ్ఞాయే నమః, ఓం శరీరాయే నమః, ఓం సత్యభాసియే నమః, ఓం సత్యసంకల్పాయే నమః, సత్యకామాయే నమః, ప్రియాయే నమః, ఓం చంద్రగతాయే నమః, చంద్ర సహోదర్యే నమః, ఔదుంబరాయే నమః, ఔపాక్యాయే నమః, ఓం ఓతాయే నమః, ఓం గిరిస్థితాయే నమః, ప్రదాయే నమః, ఓం ముర్గాయే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం సత్యపతయే నమః, ఓం సర్వపతయే నమః, ఓం 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 నవచండికాయే నమః. ఈ కొడుకులు నిండే మందు ఆ కుంకుమ ఉంటే వేసుకోండి. అమ్మవారి యొక్క దివ్యాశిష్యులు, శుభాశిష్యులు, సద్దుల బతుకమ్మ శుభాశిష్యులు. ఈరోజు అమ్మవారి దశావతారంలో మహాచండీ అవతార రూపంలో ఈరోజు అమ్మ మనకు దర్శనమిస్తున్నది. మహాచండీ అంటే చండీమాత అంటే అమ్మ అందరికీ తల్లి. అమ్మన గన్న ముగ్గురు అమ్మన మూలపుటమ్మ ఆ గౌరమ్మ పూజలు ఈరోజు మన యొక్క రమేష్ నగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో చక్కటి మహిళల చేత, కమిటీ వారి ఆధ్వర్యంలో, భక్తుల వారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన జరుగుతున్నది.
కుంకుమార్చన అంటే కుంకుమార్చనలో పూలు, పళ్ళు, గాజులు, బొట్టు, కాటుక ఇవన్నీ కూడా స్త్రీకి శుభసూచకాలు. ఆ యొక్క స్త్రీమూర్తి తన నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ముత్తైదుగా ఉండడం కోసం తన భర్త, తన కుటుంబ పిల్లలు ఏ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయం చేసినా, ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా కూడా వారు మంచిగా రాణించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో ఉండాలని, కాలాలు సకాలంగా జరిగి వారి కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఉండాలని, మనశ్శాంతితో ఉండాలని ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పసుపు కుంకుమ అంటే శుభానికి సూచకం కనుక మనం కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అశుభం జరగకుండా శుభంగా ఉండి ఈ యొక్క భారతదేశము, ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు, ఈ దేశము, ఈ యొక్క ఊరు గోదావరి కని ఈ ప్రాంతం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మనము సింగరేణి ప్రాంతంలో ఉన్నాం కనుక ఈ యొక్క గనిలో ఏ ప్రమాదాలు జరగకుండా ప్రమాదరహితంగా ఉండి అధిక లాభాల్లో ఉండి సింగరేణి కూడా ముందుగా ఉండాలని, ఈ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మనసా వాచ కర్మనః కోరుకుంటున్నాం. అనంతరం అమ్మవారి మండపం వద్ద అన్నప్రసాద వితరణ చేపట్టగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి అన్నప్రసాద వితరణ స్వీకరించారు. జై జగన్నాథ్ యూత్ ఆధ్వర్యంలో రామగుండం 2వ పీకే రామయ్య కాలనీలో ఆదివారం రాత్రి ఒరిస్సా ప్రజల ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి విచ్చేసి మాట్లాడుతూ దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన కళలు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఆది శంకరాచార్యులు నిలిపిన 4 పీఠాలలో ఒరిస్సా పూరి జగన్నాథుని ఆలయం, సంస్కృతి అనేవి దేశంలో ఆధ్యాత్మిక లోకానికి ఒక ప్రత్యేకమైన స్థలం అన్నారు. అటువంటి ఆధ్యాత్మిక స్థలం ఒరిస్సా నుంచి దశాబ్దాల కాలం నుంచి ఎన్టీపీసీ ప్రాంతానికి వలస వచ్చి నివసిస్తున్న ఒరిస్సా వాళ్ళు ప్రతి ఏడు ఇక్కడ స్థానికంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నారు. ఈసారి భారీ ఎత్తున ప్రజలు ఒక్కచోటన చేర్చి భక్తులను భాగస్వామ్యం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జగన్నాథ్ యూత్ కమిటీ విజయం సాధిస్తూనే ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జగన్నాథ రథయాత్రలు, జగన్నాథ ఆలయ నిర్మాణం ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సామూహికంగా జరుపుకోవడం మన 2వ డివిజన్కి ఒక ప్రత్యేకతను నిలుపుతుందన్నారు. ఇక పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు దుర్గాదేవి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని, సామరస్యాన్ని, భక్తి స్ఫూర్తిని అందిస్తూ భవిష్యత్తులో ఇలానే సంఘటితంగా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన జగన్నాథ్ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ కూడా ఆదర్శం. ఏ కార్యక్రమాన్నైనా కలిసి యూనిటీగా ఐక్యతతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా మీ అందరికీ కూడా మీ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తూ ప్రతిసారి కూడా గొప్పగా ఇక్కడ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అయితే నేను ప్రతిసారి దాదాపుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాను. ఎంతో భక్తితోటి, భక్తి శ్రద్ధలతోటి, ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆధ్యాత్మిక భావనతోటి మీ అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ నవరాత్రులు కూడా గొప్పగా మరి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి తప్పకుండా మీరంతా కృతజ్ఞులుగా వాళ్ళకి ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నేటి సమాజంలో మీరు చూస్తూ ఉన్నారు, యువత అంటేనే రకరకాల అలవాట్లతోటి వ్యక్తిగతంగా వాళ్ళు వ్యక్తిగతంగా సంతోషపడడానికి చూస్తారు తప్ప ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఈ కాలనీకి సంబంధించినటువంటి జగన్నాథ్ రథ యాత్రలు కావచ్చు, జగన్నాథ్ ఆలయం కోసం కావచ్చు, ప్రతిసారి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి కార్యక్రమాలను మీకోసం ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే 9 రోజులు నవరాత్రుల పూజ ఫలితం మీ అందరికీ కూడా అందాలి, మీ అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి.
ఈ రోజు నుంచి ఇప్పుడు ఏదైతే ప్రారంభమైతే ఉన్నదో తెల్లవారి దాకా ఈ నాటక ప్రదర్శన మీరంతా కూడా చూసి భరించాలి అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మేము పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి జగన్నాథ్ యూత్ టీంకి అలాగే మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కుమారానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందులో మనమంతా కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జగన్నాథ్, యూత్ గౌరవ అధ్యక్షులు తోట కుమారస్వామి, జగన్నాథ్ యూత్ అధ్యక్షులు అమృతనాగ్, ప్రధాన కార్యదర్శి పూర్ణకుమార్, యూత్ గౌరవ సలహాదారులు లింగరాజు, హనుమంతు, ఉపాధ్యక్షులు నవీన్ నియల్, ప్రకాష్, దుర్గా, గోపబంధు, జీవంత్, శంకర్ భవానీ, చింత మంగరాజ్, టిక్ దీపు, ఈశ్వర్, పంకజ్, అజిత్, సుభద్ర, మహిళా సంఘం, మమత, నందిని, మమత, దుర్గా, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు ఎల్లవెల్లలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో సోమవారం జరిగిన సింగరేణి కార్మికులకు 33% లాభాల బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో కార్మికులకు 33% దసరా సందర్భంగా లాభాల బోనస్ పంపిణీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. వారికి సమస్యలు పరిష్కరించడంలో ముందుందని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టు కార్మికుల విషయంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి లాభాల బోనస్గా 5,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో గత కొద్ది నెలలుగా సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం కార్మికుల శ్రేయస్సు కోసం పూర్తి స్థాయిలో సహకారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, సింగరేణి సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్తో పాటు కార్మిక నేతలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓసీపీ 5లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని బోనమెత్తిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ చేపట్టిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ. గోదావరిఖనిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ఆత్మీయంగా సన్మానాలు చేసిన పార్టీ శ్రేణులు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడండి, పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను ఆపాలి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. గోదావరిఖని పట్టణంలో ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. రమేష్ నగర్ గణేష్ మిత్రమండలి దుర్గామాత మండపం వద్ద కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.